హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఏంటి మళ్ళీ కోలాటం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది అప్పుడు మేము గరుడ సేవకి వెళ్ళినప్పుడు వీడియో అండి. ఈ వీడియో పోస్ట్ చేయలేదు కదా అని చెప్పి ఇప్పుడైతే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. గోవిందనామాలు చేసుకుంటూ స్వామివారి ముందు మేము కోలాటం అయితే చేశామండి. ఎంత ఆనందంగా అనిపించిందంటే అంటే చాలా ఆనందంగా అనిపించింది. 3 అవర్స్ కంటిన్యూగా స్వామివారి ముందు గోవిందనామాలు చేసుకుంటూ అలా కోలాటం అయితే చేశాము. ఇంకా అంటే కొంచెం మాకు కొత్తగా కూడా అనిపించిందనమాట. అంతమందిలో మేము కోలాటం అనేది వేస్తుంటే చాలా బాగుంది. ముందు అంతమందిలో వేసాము అన్నదానికంటే స్వామివారి ముందు వేసాము అనడానికి మేము ఎక్కువ సంతోషపడ్డామండి. ఇంకా స్వామివారి ముందు అయితే 3 అవర్స్ కంటిన్యూగా ఉండేసరికి అసలు అంత అదృష్టమా అనిపించింది అనమాట. ఎంత అదృష్టం ఉంటేనే కదా మనం అలా స్వామివారి ముందు గోవిందనామాలు చేసుకుంటూ స్వామివారి సేవలో తరించిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. గరుడ సేవ అని చెప్పి మనకి పౌర్ణమి రోజున ఉంటుందన్నమాట తిరుపతిలో. ఇంకా ఎవరైనా సరే కోలాటం చేయాలి అనుకుంటే అలాగ వెళ్ళి కోలాటం అయితే చేయొచ్చు. మాకైతే ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట. ఇంకా అట్లా మేమైతే గోవిందనామాలు చేసుకుంటూ అలా స్వామివారి ముందైతే వేస్తూ వెళ్ళాము. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకా చాలా బాగుంది. ఇంకా మేమైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాము.